ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, టు ఆల్ అవర్ ఫ్రెండ్స్, క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ గుడ్ మార్నింగ్, మరి శుభములు, వందనములు. ఫ్రెండ్స్, మరి మీ స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలనైన సరస్వతి దైవ కృపా సబిత గాస్పల్ మినిస్ట్రీ కనపల్లి విలేజ్. ఓకే, నిజజనం. ఇక్కడ నుంచి నేనెవరో మీకు తెలియపరచాలి కదా. ఓకే ఫ్రెండ్స్, చిన్న మెసేజ్. భూరాజులు ఇంగ్లీష్లో టు ద ఎర్త్ కింగ్స్ అంటారు. ఇక్కడ భూరాజులు ఎవరు? హూస్ ద టు ద ఎర్త్ కింగ్స్. భూరాజులు అంటే నువ్వు నేనే. హౌ, ఎలా అంటారా అంటే ప్రపంచవ్యాప్తంగా భూమి ఉంది కదా, భూగోళం చూడండి. ప్రపంచవ్యాప్తంగా భూమి మీద అన్ని కార్యక్రమాలు చేస్తాం మనం కదా. భూమి లేకుంటే అస్సలు మనము ఉండలేము కదా. సో భూమికి టు ద ఎర్త్ రాజులు, స్త్రీలు పురుషులు రాజులే. భూమి మీద స్త్రీలు పురుషులు రాజులే. కొన్ని వేల కోట్ల మిలియన్స్ జీవరాశులు కూడా ఏంటండి, కింగులే. బట్ కానీ ఎక్కువగా భూరాజులు నువ్వు నేనే. మరి భూమికి రాజులు ప్రపంచవ్యాప్తంగా నువ్వు నేను రాజులే కదా. భూమి దానిపైన చూడండి, మనం ఇల్లు కట్టుకుంటాం, పంట పొలాలు పండిస్తాం. తర్వాత మనం బాత్రూమ్ పాస్ పోయాలన్నా, టాయిలెట్ అయినా, స్నానం చేయాలన్నా, పండుకోవాలన్నా అన్నీ భూమి మీదనే. మన వాహనాలన్నీ కూడా భూమి మీదనే. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ టు ద ఎర్త్. సో యూ అండ్ మీ టు ద గాడ్ గిఫ్ట్. అంటే దేవుడు నీకు నాకు భూమిని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు కదా. సో ఈ గిఫ్ట్ని మనం ఎలా వాడుకోవాలి చూడండి. మన ఇల్లు అనుకో, చక్కగా కట్టించుకున్నాం అనుకో, ఆ ఇల్లుని రంగురంగులుగా మంచి బండలు వేసి, మంచి కలర్లు వేసి, మంచి లైట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్గా పెట్టుకుంటాం. రూమ్ని కదా చక్కగా పెట్టుకుంటాం. ఆ రూమ్ ఎక్కడ ఉంది అంటే భూమి మీదనే ఉంటుంది కదా. సో దేవుడు ఈ భూమిని కూడా ప్రపంచవ్యాప్తంగా ఈస్ట్ అండ్ నార్త్, వెస్ట్ అండ్ వెస్ట్ అంటే తూర్పు పడమరవుతున్న ప్రపంచవ్యాప్తంగా భూమి ఉంది కదా. ఈ భూమిని నువ్వు నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉందండి కదా. ఉందా లేదా? మరి మన భూమిని అపవిత్రత పరిచామనుకో, నువ్వు నేను రాజులు కాము, ఏమవుతాము? విలన్స్ అవుతాం. ఆ విలన్స్ అయినప్పుడు ఈ భూమి మీద చనిపోతే పాతి పెట్టుకోవడానికి కూడా ఇష్టపడదంట. అప్పుడు ఏమైపోతుంది? నీ బాడీ నా బాడీ కాలి బూడిదైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో మరి నువ్వు నేను ఈ భూమికి రాజులాగా బ్రతుకుతున్నామా, తల్లిలాగా బ్రతుకుతున్నామా, కింగులాగా బ్రతుకుతున్నామా లేదా? మరి నువ్వు నేను ఆలోచన చేసుకోవాలి. ఇది వాక్యం ఎక్కడ చెప్తుందంటే దావీదు రాసిన కీర్తనలు 2:3 వచనంలో ఫస్ట్ వర్డ్ భూరాజులు అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో అయితే సామ్ 2:3 వర్డ్ ఫస్ట్ లైన్. సామ్ 2:3 వర్డ్ ఫస్ట్ లైన్ టు ద కింగ్స్. ఇంగ్లీష్లో, తెలుగులో భూరాజులు అని ఉంటుంది. అదొక్కటే నేను చెప్తాను, ఓన్లీ వన్ సెంటెన్స్. సో ఈ భూరాజులు నువ్వు నేనైనప్పుడు ఈ భూమిని క్షేమంగా కాపాడుకోవాలి. మనం కూర్చున్న దగ్గరైనా సరే, పండుకున్న దగ్గరైనా సరే. ఇప్పుడు చూడండి, టాయిలెట్ ఎక్కడంటే అక్కడ కూర్చోలేం కదా, సపరేట్గా పెట్టేస్తాం కదా.
పాస్ కూడా ఎక్కడంటే అక్కడ పోయలేం కదా, దానికి ఒక ప్లేస్ అది మనకి ఇచ్చింది గిఫ్ట్, అది గాడ్ గిఫ్ట్. సో ఫ్రెండ్స్, అందుకే భూమి అపవిత్రత కాకుండా నువ్వు నేను కాపాడుకున్నామంటే అది అందరికీ క్షేమంగా ఉంటుంది. చనిపోయినప్పుడు పాత పెట్టడానికి కూడా ఇష్టపడుతుంది, లేకుంటే అదే కాల్ చేస్తుంది నాకు వద్దని చెప్పేసి. ఫ్రెండ్స్, అందుకే నువ్వు నేను అపవిత్రత పరచకుండా భూరాజులుగా ఉంటున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇండియాకి నేను రాజు కదా, ఇండియా రాజు. ఇండియాని అంతా కాపాడుకోవాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది, పండుకున్నా లేచినా కూర్చోవలసిన ప్రజల నిబంధన కదా. అలాగే భూమికి రాజులు, ఒక ఇండియా రాజు ఒకటే కాదండి, వేరే రాజు కాదండి, ప్రధానమంత్రి కాదండి, రాష్ట్రపతి కాదండి. సో అందరికీ నీకు నాకు దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కడికి, స్త్రీకి పురుషుడికి. భూమి మీద ఉంటున్న స్త్రీ పురుషులు ఇద్దరు చాలా గ్రేటెస్ట్. దెన్ ఇంకా పశువులు అన్నీ కూడా కొన్ని వేల, ముందు 80 లక్షల జీవరాశులే ఉన్నింది, ఇప్పుడు కొన్ని వేల కోట్లు మిలియన్ జీవరాశులు ఉంటున్నాయి, పుడుతూ ఉన్నాయి, చనిపోతున్నాయి. అన్నిటి కూడా దేవుడు గిఫ్ట్ లాగా భూమిని ఇచ్చాడు. మనం భూమిని అపవిత్రత పరచకుండా మరి మనం దాన్ని కాపాడుకుంటూ మన శరీరాన్ని కూడా, నీ శరీరం నా శరీరము అపవిత్రత పరచకుండా మరి ఉండాలని అక్కడ భూరాజులు, ఓన్లీ వన్ సెంటెన్స్ మాత్రమే నేను చెప్తున్నానండి. దావీదు రాసిన కీర్తనలు 2:3 వచనంలో ఫస్ట్ వర్డ్ భూరాజులు అని ఉంటుంది. ఇంగ్లీష్లో సామ్ 2:3 వర్డ్ ఫస్ట్ లైన్ టు ద కింగ్స్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మరి నువ్వు నేను భూమిని మనం ఎలా వాడుకుంటున్నాం? అపవిత్రత పరుస్తున్నామా? మరి వాటిని అపవిత్రత పరచకుండా మరి కాపాడుతున్నామా అని నువ్వు నేను పరీక్షించుకోవాలి. మరి నువ్వు నేను కూడా మన శరీరాన్ని అపవిత్రత పరచుకోకుండా ఈ శరీరాన్ని మంచి ఆరోగ్యంగా, శక్తిగా, బలంగా మరి శరీరాన్ని కూడా చక్కగా కాపాడుకుంటున్నప్పుడు నువ్వు నేను భూరాజులుగా టు ద కింగ్స్ ఎర్త్గా, వరల్డ్ వే, ప్రపంచవ్యాప్తంగా భూమి మీద చక్కగా ఉండగలుగుతాం. మరి అన్ని విషయాలుగా ఆ రాజులుగా, భూరాజులుగా జీవిస్తున్నప్పుడు గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యంతో, మంచి శక్తితో, బలంతో అన్ని విషయాలు కూడా వెలుగా ఉంటాం. మరి నువ్వు నేను భూమికి హాని చేసే వాళ్ళలాగా ఉంటున్నావా? తర్వాత దాన్ని నష్టపరిచే వాళ్ళలాగా ఉంటున్నామా? తొందరగా తగ్గిపోతావు. భూమండలం తగ్గిపోతూ వస్తుంది, ఇప్పుడు భూమి తగ్గుతూ వస్తుంది, అపవిత్రత అవడం వల్ల తగ్గుతూ వస్తుంది. ఆ మనలోనే ఇప్పుడు చూడండి, ఇక్కడ అపవిత్రత అయిందనుకో, ఇటు పక్క అంతా, నెక్స్ట్ తర్వాత ఈ పక్క కూడా అపవిత్రత అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది? కంప్లీట్గా లేకుండా వెళ్ళిపోతుంది. సో భూమి వెళ్ళిపోతే చాలా నష్టం జరుగుతుంది కదా. సో ఫ్రెండ్స్, కాబట్టి చిన్న మెసేజ్, వెరీ షార్ట్ మెసేజ్, దేవుడిచ్చినవి ఈ గిఫ్ట్ని మరి నువ్వు నేను భూమిని ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో భూరాజుల్లాగా, నువ్వు నేను మనలో మనమే కాపాడుకున్నట్టుగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిచ్చిందండి. దావీదు రాసిన కీర్తనలు 2:3 జస్ట్ భూరాజులు, ఎంత బాగుంది కదా. ఒక సెంటెన్స్ ఇలా చదివాను, మరి చెప్పాలనిపించింది, చెప్తున్నా. ఫ్రెండ్స్, అలాగ మనం జీవిస్తే భూమి మనకి నీళ్ళని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, వండుకోవడానికి ఇస్తుంది, టాయిలెట్ కూర్చోడానికి ఇస్తుంది, పాస్ పోయడానికి ఇస్తుంది, మరి అన్ని రకాలుగా మనం జీవించడానికి ఇస్తుంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు నాకుంది. ఆ భూమి నువ్వు నేను, అర్థమైందా? ఆ భూమి నువ్వు నేను, దాన్ని ఎంత మంచి కాపాడుకుంటామో ఈ శరీరం పైన కింగ్, ఈ భూమి పైన నువ్వు నేను కింగ్ లాగా బ్రతుకుతాం. లేకుంటే ఇదే హాని ఇచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ వాక్యం మరి ధ్యానిస్తారా? జస్ట్ కొద్దిగా చెప్పాను, ఇదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. భూరాజులు, దావీదు రాసిన కీర్తనలు 2:1 భూరాజులు అని ఉంటుంది, అదొక సెంటెన్స్ చెప్పాను. సో సామ్ 2:3 వర్డ్ ఫస్ట్ లైన్
టు ద కింగ్స్, టు ద ఎర్త్ కింగ్స్, టు ద ఎర్త్ కింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్లోనే మెసేజ్ ఇస్తా, కొద్ది గ్యాప్ తీసుకొని. టు ద ఎర్త్ కింగ్స్. సో ఫ్రెండ్స్, మరి అలాగ నువ్వు నేను జీవించాలని మనసారా కోరుకుంటూ, ఈ మాటలు మీరు విని నువ్వు నేను ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో బలపడుతూ మన శరీరాన్ని కాపాడుకుంటూ, మరి మనకిచ్చిన దేవుడిచ్చిన భూమిని కాపాడుకుంటూ రాజులాగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ, వింటున్న మీ అందరికి కూడా దేవుని పేరుతో కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి వింటున్న మీ అందరూ కూడా థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మీ ప్రపంచ స్వస్థతలు చేసే సువార్థికురాలని సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గార్ల మండలం, అనంతపురం జిల్లా, ఇండియా టు వరల్డ్. నా వీడియోస్ చాలా ఇన్నర్గా పెట్టుకుంటున్నారు, చాలా దొంగలించినారు. ఇవన్నీ కూడా మరి నా దగ్గరికి తిరిగి వస్తాయి. మోసం, నాశనం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.